దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హలో అండి, వెల్కమ్ టు దూతా మీడియా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు. ఇట్స్ ఎ డాక్టర్ ఇంటరాక్షన్. సో ఐఎమ్ డాక్టర్ నిఖిల్ కుమార్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్, గౌతమ్ న్యూరోకేర్, కొంపల్లి బ్రాంచ్. టుడే వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ సందీప్. సందీప్, మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు వ్యూవర్స్ ఆఫ్ దూతా మీడియా. నేను డాక్టర్ సందీప్. ఐఎమ్ ఏ యూరాలజిస్ట్. సార్ న్యూరో సర్జన్ లాగా నేను యూరో సర్జన్, కాకపోతే ఎన్ లేదు అంతే. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు న్యూరోకి అని. సో యూరాలజిస్ట్ అంటే కిడ్నీ రిలేటెడ్ సర్జన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు యూరిన్ రిలేటెడ్ సర్జన్. సో ఎనీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం, రాళ్ళ సమస్యలు కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ సమస్య కానివ్వండి, ఆర్ ఆండ్రాలజిస్ట్ అంటే ఈ సంతానం కోసము, లేకపోతే ఏదైనా సెక్స్లో జెంట్స్కి రిలేటెడ్ సెక్షువల్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా, ఇంకా ఆల్సో రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో కిడ్నీ మార్పిడి అవన్నీ. అండ్ రీసెంట్గా ఇప్పుడు లేజర్ అడ్వాన్స్డ్ కాబట్టి లేజర్ సర్జన్ కూడా. సో ఐఎమ్ ఏ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. సో ఇట్స్ మై ప్లెజర్ టుడే టు టాక్ టు యూ ఆల్. డాక్టర్ సందీప్ గారు, ఇంకా చాలా ఎక్కువ చూసేది ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటారు. సో వాటి గురించి కొన్ని చెప్పండి. యాక్చువల్గా చాలా రిలవెంట్ క్వశ్చన్ అడిగారు. ఇది ఇవాళ రేపు ఎందుకు రిలవెంట్ అంటే ఎస్టీడీస్ అంటారు, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ తొందరగా వచ్చేస్తుంది, ట్రావెల్ తొందరగా వచ్చేస్తుంది, అండ్ చిన్న వయసులోనే ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతున్నారు ఫర్ ద గ్రాఫిక్ కంటెంట్. సో సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఏజ్ ఇంతకుముందు పెళ్ళైతేనే సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉండేది, ఇవాళ రేపు క్యాజువల్ సెక్స్ అనేది కామన్ అయిపోతుంది. సో దీనివల్ల సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే ఇప్పుడు క్యాజువల్ సెక్స్ చేసే అందరికీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావు, ఇన్ఫెక్షన్స్. ఎందుకు వస్తుంది అంటే క్యాజువల్ సెక్స్ కామన్ అయింది కానీ సెక్స్ ఎడ్యుకేషన్ కామన్ కాలేదు. సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంటో సింపుల్ చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్ చూసో లేకపోతే ఏదో పాన్ సైట్ చూసో వాడు వెళ్తాడు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్, లేకపోతే బయట డబ్బులు ఇచ్చన్నా వెళ్తారు. వెళ్తే ఏమవుతుంది, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాండం వేసుకోరు. కాండం వేసుకోకపోతే, కాండం అంటే ఇప్పుడు మనకి ఎట్లయిపోయిందంటే జనరల్ పర్సెప్షన్, కాండం అంటే హెచ్ఐవి. ఓకే, నాకు హెచ్ఐవి లేదు, ఇప్పుడు అమ్మాయి అంటుంది అనమాట, నాకు హెచ్ఐవి లేదు, ఓకే కాండం వేసుకోకు, నీకు హెచ్ఐవి రాదు. కరెక్టే, నీకు హెచ్ఐవి లేకపోతే కాండం వేసుకోకపోతే ఆపోజిట్ పర్సన్కి హెచ్ఐవి రాదు. కానీ హెచ్ఐవి ఒకటే ఎస్టీడీ డిసీజ్ కాదండి, ఎన్నో ఉంటాయి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. గొనోరియా నుంచి, సిఫిలిస్ నుంచి, మోస్ట్ కామన్ హర్పిస్ అండ్ క్లెమిడియా, ఇవి మోర్ కామన్ దెన్ హెచ్ఐవి. సో ఇప్పుడు కాండం వేసుకోకపోతే ఈ వేరే డిసీజెస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా ప్రెప్ అంటారు, కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు లేకపోతే ఫారెన్ రిటర్న్డ్ ఫ్యాషనబుల్ అనమాట, ప్రెప్ అంటారు. ప్రెప్ అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, అంటే హెచ్ఐవి రిలేటెడ్ ఇన్ మెడిసిన్స్ వాళ్ళు ఎవ్రీడే తీసుకుంటూ ఉంటారు అనమాట. అంటే నిజంగా వాళ్ళకి హెచ్ఐవి సోకినా ఇది ఆల్రెడీ ముందు నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఈ మెడిసిన్స్ వాళ్ళకి హెచ్ఐవి రాదు. కరెక్టే, మీరు ప్రెప్ తీసుకుంటే మీకు హెచ్ఐవి రాదు. బట్ వేరే డిసీజెస్ ఎలా ఇందాక చెప్పినట్టు గొనోరియా కానివ్వండి, క్లెమిడియా కానివ్వండి, లేకపోతే సుఖవ్యాధులు అంటారు కదా, హెర్పిస్, ఇవన్నీ వస్తాయి. దీనికైతే మందులో ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఉండదు కదా. సో ఇక్కడ ఏంటి అంటే సింపుల్ లాజిక్ మిస్ అవుతారు అనమాట, సింపుల్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మిస్ అవుతారు. ఆ సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్లో అన్నదమ్ములు ఉంటే వాళ్ళు చేయాలి, లేకపోతే ఫాదర్ చేయాలి, లేకపోతే వీళ్ళన్నా గూగుల్లో వెతికితే దొరకదంటే ఏముండదు. సో అది కూడా డాక్టర్ రాసే గూగుల్ అడ్వైస్ చదవాలి. సో ఇది చదివి కొంచెం ఈ ప్రికాషన్స్ ఫాలో అయితే సెక్షువల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎస్టీడీస్ అనేది తగ్గించుకోవచ్చు. ఇంకొకటి, ఎస్టీడీస్ వచ్చినా అది పార్ట్నర్ అంటే వాళ్ళ వైఫ్కి స్ప్రెడ్ చేస్తారు, తిని ట్రీట్మెంట్ తీసుకుంటారు, వైఫ్లో ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని ఆపంగానే మళ్ళీ వైఫ్ని కలిస్తే వైఫ్ నుంచి మళ్ళీ ఈయనకు వచ్చేస్తుంది. సో అలా తీసుకుంటూనే ఉంటారు. సో పెళ్ళైన వాళ్ళు ఎప్పుడైనా సెక్షువల్ ఇన్ఫెక్షన్కి ఎస్టీడీస్కి వచ్చినప్పుడు భార్య భర్త కలిపి తీసుకోవాలి ట్రీట్మెంట్, అప్పుడు రిజల్ట్స్ అనేది కొంచెం బెటర్గా ఉంటాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.